వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన స్వాతి హత్య కేసు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీ ఉద్యమ నేత తిన్మార్ మల్లన్న స్వాతి కుటుంబాన్ని పరామర్శించారు. స్వాతి హత్య వెనుక అసలు కారణాలు స్పష్టంగా బయటకు రావాలని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదన్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో పునరావృతం కాకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం వేగంగా దర్యాప్తు జరిపి బాధ్యులను చట్టపరంగా శిక్షించాలన్నారు తిన్మార్ మల్లన్న. నేను ఆల్రెడీ స్పీచ్ ఇస్తే మనకు ఒక్కటి కూడా లేదన్న. కామారెడ్డిగూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి, మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడబలుక్కొని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే, ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్లిపోతారు. ఆ నైట్ హత్య జరుగుతుంది, వాళ్ళు పరారీలో ఉంటారు. వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సీఐగా పనిచేస్తున్నటువంటి గోవిందర్ రెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వారిని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలు పంపుతారు. ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఆరోపణలున్నాయి, కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సీఐ అలాగే పోలీసులు, అగ్రవర్ణ పోలీసులు, రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఈ హత్యను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మేడిపల్లి సీఐ పైన కూడా హత్యా నేరం పెట్టాలి. ఇందులో అతన్ని కూడా పార్టీ చేయాలి. ఎవరెవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా, ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటది. మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం, ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. అధికారులకు కూడా ఖబర్దార్ చెప్తా ఉన్నా, ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా ఏరుతాం బిడ్డ. మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకి అన్యాయం చేస్తూ, మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఆ తల్లి గుండె కోత, ఆ తల్లి బాధ ఎవరికి తెలుసా? కామారెడ్డిగూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు